అందరికీ నమస్కారం అండి. ఈ చిన్ని చిట్టి తమలపాకు చూసారా? మా చెట్లో ఇక్కడ మా ఇంటి దగ్గర తమలపాకు తీగ ఉందండి. నాగవల్లి. అది స్వామివారికి అలా చిన్న బెల్లం ముక్క పెట్టి, పసుపు గణపతిని నిన్న చేశాను కదండీ! అమ్మవారిని కూర్చోబెట్టిన తర్వాత వినాయకుడిని అక్కడ విఘ్నాలు ఏమి రాకుండా నాకు చూడు స్వామి, నీకు నైవేద్యం ఇలా బెల్లం ముక్క పెట్టుకుంటానని చెప్పుకుంటూ ఏకహారతితో దీపాలన్నీ వెలిగించిన. ఫస్ట్ పూలు పెట్టుకొని ఏకార్తతో దీపాలన్నీ వెలిగించుకొని అగరబత్తులు అనేది వెలిగించినానండి. మళ్ళీ ఒక తమలపాకు నేను నిన్న పసుపు రాసి అక్కడ పిండితో వేశాను కదా ఆ ముగ్గు మీద తమలపాకు పెట్టి, ఈరోజు మిరియాల పొంగల్ అనేది దేవుడికి నైవేద్యం పెట్టానండి. నిన్న అనుకోకుండా లలితమ్మ వారిని దర్శనం చేసుకున్నాను, కాణిపాక వినాయకుడిని దర్శనం చేసుకున్నాను, అక్కడి నుంచి తిరుచానూరు అమ్మవారిని దర్శనం చేసుకున్నాను, సూర్యనారాయణ స్వామిని దర్శనం చేసుకున్నాను. ఇంత ఒకే రోజు ఇన్ని దర్శనాలు చేసుకున్నాను అంటే ఇదే నాకు అదృష్టం అనుకున్నానండి. మళ్ళీ తర్వాత వచ్చి కర్పూరం హారతి అనేది చూపించుకొని అమ్మవారికి అలా ధ్యానం చేసుకుంటూ ఉన్నానండి. తర్వాత వచ్చి సాంబ్రాన్ అదే తొట్టి సాంబ్రాన్ అని అది కూడా నిన్నొచ్చి సాంబ్రాన్ పొడితో వేశాను. ఈరోజు తొట్టి సాంబ్రాన్ అని పెట్టాను అండి. ఈ అమ్మవారికి అలా చూసుకుంటూ ఇప్పుడు పాదాల దగ్గరికి సాయంత్రం వెళ్ళి దీపాలు అనేది వెలిగించేసి రావాలండి. అలా కొందరు టైం ఉన్నా లేకపోయినా దేవుడి దగ్గర పోలేదని బాధపడతారు. టైం దొరికినా కేటాయించుకోండి. ఒక్క 1 అవర్ కేటాయించుకుంటే చాలు. అలా దీపాలన్నీ పెట్టి చూడండి ఎంత ముచ్చటగా ఉన్నాడో దేవుడు. చూస్తూ ఉంటే అలా చూస్తూ నేను ధ్యానం చేసుకుంటూ చూడండి దీపాలు చూడండి ఎంత కాంతిగా వెలుగుతున్నాయండి. ఈరోజు కళ్ళగా ఉన్నాడు వెంకటేశ్వర స్వామి కూడా. ఇదేనండి నా దీపారాధన. ఉంటానండి. బాయ్.